అండి పొద్దున్నే బచ్చల కూర అయితే తెంపుతున్నా. ఇంకా తాజాగా బచ్చల కూర కనిపిస్తుంది. వర్షాలకైతే ఎంత మంచిగా కనబడుతుందో తెలుసా. ఆకుకూరలు అయితే ఇక బచ్చల కూర అట్లనే ఉంది, తోటకూర అట్లనే ఉంది, గోంగూర కూడా అట్లనే ఉంది. ఏది తెంపాలో అర్థం కాలేదు. ఇంకా సరేలే అని ఇంకా బచ్చల కూర అయితే తెంపుతున్నా, పప్పు వేద్దామని. ఈరోజు ఇంకో వర్షం కొంచెం తక్కువ ఉన్నప్పుడే ఫస్ట్ పిల్లలకి వంట చేసి పెట్టి ఇక వాళ్ళని పంపించిన తర్వాత మిగతా పనులు చేసుకోవాలని ఈరోజు అయితే ముందు తొందరగా వంట పనే చేస్తున్నా అండి. ఇంకా పప్పు అయితే కుక్కర్ మీద పెట్టేసిన. ఇక బియ్యం బస్తా కూడా ప్యాకెట్ ఓపెన్ చేసినాలండి. ఇవాళ అయితే ప్లేస్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇట్లా డబ్బాలో పోసి పెట్టుకుంటా. అయితే ఆ బియ్యం డబ్బాకి నాకు ఒక మంచి మెమొరీ ఉందనమాట. అది ఏందనేది ఒక వీడియోలో చెప్తాను నేను. అది ఇన్ని రోజులు మా ఇంటి దగ్గర ఉంటుండే, నేను మొన్న ఊరు వెళ్ళినప్పుడు దాన్ని ఎత్తకొచ్చుకున్నాను అనమాట. ఇంకో పక్క అన్నం కూడా అవుతుంది, ఇంకా పప్పు కూడా ఉడికిపోయింది మంచిగా, బచ్చల కూర పప్పు. ఇందులో గుప్పెడు గోంగూర కూడా వేసిన అండి నేనైతే. నాకు అట్లా బాగా ఇష్టం బచ్చల కూరలో గోంగూర కానీ చుక్కకూర కానీ కలిపితే మంచి టేస్ట్ వస్తుంది. ఇంకైతే అది మరీ దగ్గరకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి కొంచెం వేడి నీళ్ళు కూడా పోస్తున్నాం. మరీ పలచకుంటే బాగోదు, మరీ దగ్గరకుంటే బాగోదు కదా అని చెప్పేసి. ఇంకా పప్పు అయితే మంచిగా ఉడికిపోయింది. ఇక దాన్ని తాలింపు పెట్టి పక్కకు పెట్టేసి ఇంకో పక్క అన్నం ఉడుకుతుంది, ఇంకో పక్క ఎన్నపూస ఉంటే ఇక దాన్ని కూడా కాచుతున్నా అండి. ఎన్నపూస ఉంది, నెయ్యి కావాలి కదా, నెయ్యి కోసం కూడా ఎన్నపూస కూడా కాచుతున్నా. ఇదన్నమాట సంగతి. వీడియో నచ్చితే లైక్ చేయండి.